మీనరాశి మిత్రులారా 2026 మార్చ్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని మీ దగ్గర నుంచి కుంభం నుంచి మీలోకి మారిపోయాడు. జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా. ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయ. నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 జిగ్జాగ్గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు. గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నవాడు కదా. ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. గురు భగవానుడు 3వ స్థానంలో, శని జన్మస్థానంలో, రాహు 12లో, కేతు 6లో, కుజుడు 4లో, సూర్యుడు బుధుడు 12లో, శుక్రుడు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టంలో కూర్చున్నాడు. ఇది సాధారణ నెల కాదు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు, కానీ గురువు దారి చూపిస్తాడు. చాలదా? ఈ నెల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి మిత్రులారా, ఉగాది నెల మీకు ఎలా ఉండబోతుందంటే ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం. జన్మరాశిలో ఒత్తిడి పెరుగుతుంది. నోటి దగ్గర వచ్చి కూర్చుంటాడు, కాళ్ళలో కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు. ప్రమోషన్ ఆలస్యంగా ఉంటుంది, క్రమశిక్షణ ఉండకుండా ఉంటుంది, గౌరవం తగ్గుతుంది, అపార్థాలు చేస్తారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, అసాంఘిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం వస్తుంది. నో, ఉద్యోగమే కోల్పోతారు. జాగ్రత్త, స్ట్రిక్ట్గా ఉండండి. మిమ్మల్ని ఇలాగే ఉంటారని వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, మీరు ఇలాగే ఉండాలి, తల ఎత్తుకొనే ఉండాలి. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్, దేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా చెప్పారో అలా ఉండండి. మీనరాశి మిత్రులారా, మీరందరూ కూడాను. ప్రైవేట్ రంగం వారికి ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగస్తులు కూడా మంచి పిలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ కంపెనీ రావచ్చు, లేదా కొత్త కంపెనీ రావచ్చు. జీతం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి. ఉద్యోగం లేకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఆ ఐడల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చూసారా. ఐడల్గా ఉండేసరికి ఏమేమో ఆలోచనలు, ఏవేవో తప్పుడు నిర్ణయాలు అన్నీ వస్తాయి. కాబట్టి పని చేయండి. చాలా పేషెన్స్ ఉండాలి, బాగా పేషెన్స్ ఉండాలి. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఏదైనా మిమ్మల్ని తిడుతుంటే కోపానికి చలో నేను రిజైన్ చేసేస్తాను